నెల్లూరు జిల్లా ఉదయగిరిలో రాజకీయం వేడెక్కింది. తనను రాజకీయంగా వాడుకుని వదిలేశారంటూ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పై టీడీపీ నాయకురాలు వెంగమాంబ తీవ్ర ఆరోపణలు చేశారు. అంగన్వాడీ కోఆర్డినేటర్ గా పని చేయించుకుని భవిష్యత్తులో ఎమ్మెల్యే అవుతామంటూ ఆశలు చూపించారని అన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే కాకర్లను ప్రశ్నించగా మీకు రాజకీయాలు ఎందుకంటూ తప్పించుకున్నారని ఆరోపించారు. తన సోషల్ మీడియా అకౌంట్లో వీడియోలు పోస్టు చేసి డిలీట్ చేశారు. ఇదిలా ఉండగా వెంగమాంబ ఆరోపణలను ఎమ్మెల్యే కాకర్ల తీవ్రంగా ఖండించారు. కూటమిలో మరో వర్గమే ఇలా ఆరోపణలు చేయిస్తుంది అంటూ మండిపడ్డారు. వెంగమాంబ ఓ వర్గంతో చేరి కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తుందని అన్నారు. వచ్చిన కొత్తల్లో రాష్ట్రం అంతా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా స్థానిక శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు రావడం జరిగింది. మన పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి నా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ పార్టీ గురించి 4 మాటలు మాట్లాడడం జరిగింది. నా మాటలకు మెచ్చి నన్ను అభినందిస్తూ ఉమెన్ అడ్వైజరీ టీంలో జాయిన్ చేసుకుంటానని చెప్పి నా ఫోన్ నెంబర్ తీసుకోవడం జరిగింది కాకర్ల సురేష్ గారు. నేను నా ఫ్యామిలీ వృత్తి వ్యాపార రీత్యా కర్ణాటకలో సెటిల్ అయ్యాం. నేను తిరిగి కర్ణాటక వచ్చేసిన తర్వాత ఎమ్మెల్యే గారు, నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా, నువ్వు మరో తేజస్విని అవుతావు, నువ్వు 2029 అసెంబ్లీలో ఉంటావు అని చెప్పి పొలిటికల్ గా నన్ను ఎంకరేజ్ చేశారు. నాకు పొలిటికల్ గా ఏబిసిడి కూడా రావు సార్, నాకు వీలైతే సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పించండి సార్ అని అడిగాను. ఇప్పుడేం సాఫ్ట్వేర్ అమ్మా, కష్టము, నీకు పాలిటిక్స్ సూట్ అవుద్ది, నీకు అంగన్వాడీ కోఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పచెప్తున్నాను అని చెప్పారు. 3 months అంగన్వాడీ కోఆర్డినేటర్ గా చేశారు. బట్ ఐ డోంట్ టేక్ ఎనీ శాలరీ ఫర్ దట్. ఫ్యామిలీని పక్కన పెట్టి మరి చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశాను. తుఫాన్లైనా వర్షాలైనా లెక్క చేయకుండా రోజు వింజమూరులో ఉన్నటువంటి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ కి వెళ్లేదాన్ని. అక్కడ నుంచి ఎమ్మెల్యే గారు ఎక్కడ పర్యటిస్తున్నా, ఏ కార్యక్రమంలో పాల్గొన్నా నేను సార్ గారిలోనే వెళ్ళొచ్చేదాన్ని. మ్యామ్ని మీట్ అయినప్పుడు అనమాట, ఇది నేను అంగన్వాడీ జరిగిన ఈ అవమానం మాత్రం ఇంకే ఆడపిల్లకి జరగకూడదు అనేదే నా ఆవేదన. ఎమ్మెల్యే గారి వైఫ్ ప్రవీణ మ్యామ్ని మీట్ అయినప్పుడు అనమాట, ఇది నేను అంగన్వాడీ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నప్పుడు, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేస్తున్నప్పుడు మా నియోజకవర్గానికి ఇంటూరు నాగేశ్వరరావు గారు వచ్చినప్పుడు వెల్కమ్ చెప్తూ, ఇది వాల్మీకి జయంతి అనమాట కాకర్ల చారిటబుల్ ట్రస్ట్లో, ఇది నేను ఎమ్మెల్యే గారితోటి పల్లె పండుగ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు అనమాట. ఇలా నేను కొన్ని ఫొటోస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను, ఎందుకంటే రేపటి రోజున తనెవరు, వెంగమాంబ ఎవరో నాకు తెలియదు అనే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి నేను నా ఫొటోస్ని షేర్ చేయడం